రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము అందులో మొదటి వచనం చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామ కాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అక్కడికి పోవుననగా ఆ స్త్రీ లేచి ఆ దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశములకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ బిడ్డ కూడా ఏమైపోయింది, చనిపోయినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏం చేశాడంటే ఆ బిడ్డను తిరిగి లేపాడు. అయితే ఇప్పుడు ఆ స్త్రీతో ప్రవక్త చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో 7 సంవత్సరములు ఏమైపోతూ ఉంది, దేశంలో కరువు రాబోతూ ఉంది. అందరం చెప్దామా, 7 సంవత్సరాలు ఏమైపోతా ఉంది, కరువు దేశంలో ఇదిగో రాబోతూ ఉంది. కాబట్టి ఇదిగో మీరు ఈ దేశమును విడిచి నీకు ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోయి నువ్వేం చేయాలి, నివసించాలి. ఈ 7 సంవత్సరాలు కరువు తీరిపోయిన తర్వాత మళ్ళీ నీవేం చేయాలి, నీ సొంత దేశమునికి రావాలి అని చెప్పి ప్రవక్త మాటను ఆ స్త్రీ విందట. అందరూ చెప్పండి, ఆ స్త్రీ విన్నదంట. ఇప్పుడు 2వ వచనాన్ని మరొకరు చదవండి, ప్రభు గారు చదవండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఆ ఫిలిస్తీయుల దేశమునకు వెళ్ళిపోయిందట. ఇప్పుడు చెప్పండి, ఆ స్త్రీ ఏం చేసిందట, దైవ సేవకుని మాట చొప్పున ఆ ప్రాంతమును విడిచి ఏం చేసిందట, వేరే దేశానికి వెళ్ళిపోయింది. అంటే ఆ దైవజనుడు మాట కాదు కానీ దేవుని మాటగా తీసుకొని ఏం చేసిందట, ఆవిడ ఆ యొక్క ప్రాంతమును విడిచి వెళ్ళిపోయిందట. నిజంగా దేవుడు ఆ స్త్రీకి ఏం చేశాడు చెప్పండి, ఒక చక్కటి సమృద్ధికరమైనటువంటి స్థితి ఆమెకు ఉండాలని దేవుడు ముందుగానే ఏం చేశాడట, దైవ సేవకుల ద్వారా ఆ యొక్క స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ఇదిగో 7 సంవత్సరాలు దేవుడు ఆమెను ఏం చేశాడట, సమృద్ధిగా పోషించాడట, సమృద్ధిగా సమకూర్చాడట. అంటే ఆ దేశంలో ఎంతో కరువు ఉన్నప్పటికీ కూడా, వేదన ఉన్నప్పటికీ కూడా దేవుడు ముందుగానే ఆవిడకి ఏం చేశాడట, సమకూర్చాడు. చెప్పండి, అందరూ కూడా సమకూర్చాడు. అంతేకాదు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైంది, ఆవిడ వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ఆవిడ ఆస్తులన్నీ పోయాయి. చెప్పండి, అందరూ కూడా ఇప్పుడు ఆస్తులన్నీ ఏం చేస్తారు చెప్పండి, కబ్జా చేసేస్తారు కదా. అంతే కదా, మీరు ఒక స్థలం కొనుక్కుంటారు, దీన్ని మీరు పట్టించుకోకుండా మీరు వదిలేశారనుకోండి, కొన్ని సంవత్సరాలకు ఏమైపోతుంది చెప్పండి, ఎవరో ఒకరు స్థలాన్ని కబ్జా చేసేసుకుంటారు. ఈవిడ కూడా 7 సంవత్సరాలు ఆ దేశంలో లేదు కదండి. ఇప్పుడు ఏం చేసిందట, ఆమె యొక్క ఆస్తులన్నీ కూడా మరలా ఆవిడ తిరిగి వచ్చేటప్పటికి ఒక్కటి కూడా లేదట. అందరూ చెప్పండి, ఏమీ లేదు అంటే అన్ని పోగొట్టేసుకుంది. చెప్పండి, ఆస్తులన్నీ, అందరూ చెప్పాలి, ఆస్తులన్నీ, స్థిర ఆస్తులన్నీ కూడా ఏమైంది, పోగొట్టేసింది. అంటే వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా, స్వాస్థ్యం అంతా ఏమైందట, ఆవిడ కోల్పోయింది. ఇప్పుడు ఆవిడ ఒట్టిగా వచ్చింది. అందరూ చెప్పండి, ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది, ఒట్టి చేతులతో వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క మరి స్త్రీ ఆ యొక్క దైవ సేవకునితో చెప్తా ఉంది, అయ్యా ఇదిగో నేను 7 సంవత్సరాలు ఏమయ్యాను, కరువుగా ఉందని నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నా స్థిర ఆస్తులన్నీ కూడా ఏమైపోయినాయి అట, పోయినాయి అయ్యా. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే
చేశాడంటే రాజుగారితో మాట్లాడి మీరేం చేయాలంటే నా ఆస్తులన్నీ తిరిగి నాకు సమకూర్చాలయ్యా అని చెప్పి ఆ యొక్క దైవ సేవకులతో చెప్పినప్పుడు ఆ సేవకుడు తన పనివాడైన గెహజీని రాజుగారి దగ్గరకు పంపించినప్పుడు రాజుగారు ఇదిగో ఆమె పక్షముగా ఉండి పోగొట్టుకున్న ఆస్తులన్నీ కూడా మరలా ఏం చేసిందట, ఆ రాజుగారి ద్వారా తిరిగి పొందుకుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించెను. ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. అందరూ చెప్పండి, మరలా ఇమ్మని. అందరూ చెప్పారు, మరలా ఇమ్మని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా దేవుడు మరలా ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత చక్కగా నవ్వుతా చెప్పాలండి. మీకు బండి పోయిందనుకోండి, తిరిగి దొరికితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, అవునా అండి? అంతేనంటారా? మీరు ఒక బండి పోయిందనుకోండి, దాన్ని తిరిగి పొందుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఒకసారి 1 టౌన్ వెళ్ళినప్పుడు నా బండి కూడా ఒక చోట పెట్టాను. నేను వచ్చేటప్పటికి ఏం లేదు, బండి కనిపించట్లేదు. నేను చాలా భయపడిపోయి ఇడు తిరిగి కంగారు పడిపోయి మనసులో తెగ ప్రార్థన చేసేసుకున్నాను. అయ్యా ఈసారి జాగ్రత్తగా ఉంటాను, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నా బండి దొరకాలి. అప్పుడే కొన్నాం, ఈ అమ్మాయి కూడా తీరలేదు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అప్పుడేమైంది, దూరాన ఆ పక్క నా బండి ఏమైంది కనిపించేటప్పటికి నాకు ఎంత సంతోషం వచ్చిందో. ఓ బండికే నేను ఎంత సంతోష పెడితే మీ జీవితంలో మీరు అనేకమైన పోగొట్టుకొని ఉంటారు కదా. మరి మరలా దేవుడు తిరిగిస్తానని సెలవించినప్పుడు మీరు ఎంత సంతోషంగా దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా.